హాయ్ హలో నమస్తే అండి. నేను దేని గురించి చెప్తున్నా మీ అందరికి అర్థమైపోయింది కదా. ఈ యోస్మెటిక్ ప్లేస్లో అంటే పార్కులో ఈ ట్రైన్ రూట్ ఇప్పుడు కాదండి 80స్లో ఇది ఏర్పాటు చేశారంట. ఎందుకంటే ఇక్కడ చుట్టూ చూసారు చెట్లు ఎంత పెద్ద చెట్లు ఇక్కడ కలప ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కలపని ఎందుకంటే ఈ అమెరికాలో ఇండ్లన్నీ కూడా కలపతో కట్టే ఇళ్ళే, చెక్కతో ఏర్పాటు చేసేవి. అట్లే దొంగ చెట్లతోని కలప మంచి కలప సేకరించి ఇతర ప్రాంతాలు పంపడానికి కోసమని ఈ ట్రైన్ రూట్ ఏర్పాటు చేశారంట. దాన్ని ఇప్పటివరకు కూడా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే కలప వెళ్ళట్లేదు కానీ ఈ ట్రైన్ ఇవన్నీ కూడా మారచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఉన్న పిల్లలు కూడా తెలియాలనేసి ఈ ట్రైన్ని ఇలా నడిపిస్తున్నారంట. తర్వాత ఈ ట్రైన్ జర్నీ చేయడం కోసమని చాలామంది పిల్లలు చాలా ఫ్యామిలీస్ వీకెండ్లో ఇక్కడికి వస్తుంటారంట. ఇప్పుడు కూడా చూడండి స్కూల్ పిల్లలు వాళ్ళ టీచర్స్ వచ్చారు, పెద్దోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేము వెళ్ళేసరికల్లా ఈ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది 3 miles ఆ ఫారెస్ట్లో తిరుగుతుందంట 1 hour. అందుకనే ఆల్రెడీ మాతో పాటు కొన్ని ఫ్యామిలీస్ కూడా వచ్చినాయి. చూడండి ఎంత బాగుంటుంది. ఇది వచ్చి వెనకాల చూడండి, అది పెద్ద మొద్దు, దాన్ని కుర్చీలాగా కట్ చేశారు కూర్చోడానికి వీలుగా. చాలా బాగుంది అసలు. దాని మీద కూర్చొని ఎంజాయ్ చేస్తూ పిల్లలు పెద్దలు కూడా బాగా తిరుగుతారంట. రోజు కనీసం ఒక 6-7 ట్రిప్లనే వెళ్తుందంట ట్రైన్ ఫారెస్ట్లోకి. మేము కూడా వెళ్దామని ఆగాము, కానీ ఇంకా వేరే లోపల ఇంకా జలపాతాలు అవన్నీ చూడడానికి మేము వెళ్ళిపోయాము. కొద్దిసేపు ఉండి చూడండి, అది మానుని ఎంత చక్కగా కట్ చేశారో చూడండి. సూపర్గా బాగుంది కదా. చూడండి పిల్లలు పెద్దలు చాలా మంది వచ్చి ఎంజాయ్ చేయడం మాత్రం ఇక్కడ చాలా ఇష్టం అన్నమాట వాళ్ళకి. ఆ కాలం నాటి లాంతర్లు అవన్నీ కూడా మ్యూజియం పెట్టారండి, కుట్టు మిషన్లు అవన్నీ కూడా చూశాను. అది కూడా ఇంకో వీడియో పెడతాను, ఖచ్చితంగా చూడండి. చాలా బాగున్నాయి అక్కడ ఉన్న సామాన్లు. అవి నచ్చితే లైక్ కొట్టండి.